ఏం పొడిచావంటరా ఇంతసేపు పడుకున్నావు అనుకుంటున్నారా? ఏం పొడిచానో తెలియాలంటే కొన్ని గంటల ముందుకు వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఫ్రేమ్ టు ఫ్రేమ్, క్లిప్ టు క్లిప్ అన్నీ చూపిస్తా. చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి మామ. చూస్తే మీరే అంటారు నువ్వు పడుకోవడం కరెక్టేరా అని. రండి చూపిస్తా. పద పోదాం మామ. కానీ ఒక్క మాట, నా నిద్ర డిస్టర్బ్ చేసినోడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చాలాసార్లు అనుకుంటుంటా, కానీ ఏం చేయలేను. కానీ వాడు నా ఒక్కడికే కాదు, మీకు మీ అందరికీ కూడా వాడు బద్ధ శత్రువు. వాడెవడో మీరు ఇప్పుడే కనిపెడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాడి వల్ల నా ఒక్కడి నిద్రే కాదు, మనందరి నిద్రలు చెడమింగుతాడు వాడు. ఆని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. ఆడు గుర్తొస్తే చాలు మనకు ఆటోమేటిక్గా బూతులు వచ్చేసి మామ. అది వాడి రేంజ్. సరే వాడెవడో మనం వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం కొన్ని గంటల వెనక్కి వెళ్దాం, ఎందుకంటే అక్కడే తెలుస్తుంది మనం ఏం పీకామనేది. పదండి పోదాం. ఇప్పుడు కొన్ని గంటలు వెనక్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మామ, నా కోసం మీరు సమయం కేటాయిస్తున్నందుకు. ఇది వలి చికెన్ సెంటర్ మనదే, ఆత్మకూరులో డైమండ్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో ఉంది మామ. అక్కడ చికెన్ కొడుతుంది ఎవరో కాదు, మా పెద్దన్న. పీసులు చేసారా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది. ఇంకా చాలా ఉంది మామ కొట్టేది. అండ్ ఒకటి మీరు బాగా గమనించండి, అండ్ ఆర్డర్లు కొట్టేటప్పుడు చాలా మంది వాటర్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ రావడానికి, అంటే వెయిట్ ఎక్కువ వస్తే కొంచెం లాభం వస్తుంది కదా, అలా అని చాలా మంది వాటర్ వేస్తూ ఉంటారు. సో మన దగ్గర అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు, అంత మంచివి ఆలోచనలు, అంత మంచి మంచి అలవాట్లు మాకు లేవు. మేము ఎప్పుడు డ్రైగానే కొడతాము, అండ్ వేస్టేజ్ ఎప్పుడు తీసేస్తూ ఉంటాము, అది ఎప్పుడు కాటకి వెయ్యం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు చికెన్ పీసులు ఎలా బాగున్నాయో. అవి బిర్యానీ కోసం కొట్టింది కాదు, రోస్ట్ కోసము. కస్టమర్ కొంచెం పెద్ద సైజులో కావాలని చెప్పినారు, అందుకని అలా కొట్టాను అనమాట. అండ్ దాంతోపాటు లెగ్ పీస్లు కూడా చాలా సపరేట్గా కావాలన్నారు వాళ్ళు. మొత్తం 100 kg చెప్పినారు ఆర్డర్. 100 kgలో ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు సపరేట్ పెట్టేయండి అన్నారు. అండ్ కోళ్ళు మామూలు, సారీ మామ మిమ్మల్ని అందరిని లేపేస్తున్నాం. ఇప్పుడు చూడండి మేము ఎంత అంటే క్లీన్గా నీట్గా ఉంటుంది మన షాప్లో ఇప్పుడు కూడా. చాలా మంది ఆర్డర్ అంటే వాటర్ మిక్స్ చేస్తారు, లేకపోతే దానికి ఉండే ఆ కొవ్వు, దానిపైన ఉండే బగ్గి అదే అలాగే పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే అది కాటకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది, మనీ అనేది వాళ్ళకు మిగులుతుంది అని. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది లాస్ అవుతాడు. అండ్ వాళ్ళకు చికెన్ తీసుకుపోయి వాళ్ళు వండుకున్న తర్వాత కూడా అందులో అంత టేస్ట్ అనేది కనిపించదు. దానికి కారణం ఏంటంటే అందులో వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే వెయిట్ కూడా తగ్గుతుంది వాటర్ కలపడం వల్ల. అదొకటి బాగా గమనించండి, మీరు ఎక్కడైనా ఆర్డర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాటర్ మిక్స్ అవ్వకూడదు, అలాగే వేస్టేజ్ అనేది ఎక్కువ ఉండకూడదు అని చూసుకోండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా ఉంటుందో చికెన్. ఒకసారి వాటర్ మీద ఎక్కడా టచ్ అవ్వదు, పైన బగ్గి అనేది కన్ఫామ్గా తీసేయాలి. అలాగే గొంతు దగ్గర ఉంటే కొవ్వు ఉంటుంది, అర్థమవుతుందా? గొంతు దగ్గర కొవ్వు ఉంటుంది, అది పూర్తిగా తీసేయాలి. దానివల్ల ఏ యూజ్ లేదు. మీరు తీసుకోపోయి వంట మనిషికి ఇచ్చిన తర్వాత కూడా వంట మనిషి తీసి పక్కన పడేస్తాడు, అవసరం లేదు, అది వంటలో వేయరు. పీస్లు కూడా చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చాలామంది ఆర్డర్ అంటే ఏం చేస్తారంటే ఏదో తొందరగా ఇష్టం వచ్చినట్టు కట్ చేసేస్తారు, బట్ మనకు అలాంటివన్నీ నచ్చవు అన్నమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఏదన్నా కానీ. చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి సైజు. అండ్ మా అన్న వచ్చేసి మేస్త్రి పని చేస్తారు యాక్చువల్గా, బట్ మన కోసం అనేసి వచ్చినారు అనమాట. చూస్తున్నారు కదా లెగ్ పీస్లు, దాదాపు 130 లెగ్ పీస్ ఏమో ఉన్నాయి అన్నీ కలుపుకుంటే. సైజులు కూడా చాలా బాగున్నాయి, అంటే సన్న కోళ్ళు కావు అవి, మంచి సైజు ఉన్న కోడిలే. ఒక కోడి వచ్చేసి 1.5 kg పైన వస్తుంది అనమాట. మొత్తం తీసిన తర్వాత బొచ్చు గిచ్చు మొత్తం తీసిన తర్వాత కూడా ఒక కోడి చికెన్ వచ్చేసి 1.5 kg పైన వస్తుంది. అండ్ వాళ్ళకు పార్సల్ చేసేయాలి, వాళ్ళకి పార్సల్ చేసేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. మొత్తం రెడీగా ఉంది. పీసులు కూడా చేస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చాలా నీట్గా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు కూడా.
మన దగ్గరనే కాదు, ఆత్మగులో వలి చికెన్ సెంటర్ అంటే ఒక బ్రాండ్ అనమాట. అది మా మామది. అదే పేరు మనం కంటిన్యూ చేస్తున్నాము అంతే. వాళ్ళు వచ్చారు మామ తీసుకోపోవడానికి. వాళ్ళు వచ్చి తీసుకుపోయిన తర్వాత ఉంటుంది మామ నా పరిస్థితి. షాప్ చూసినారా ఎంత దరిద్రంగా తయారైందో. ఎందుకంటే 4 days అయింది ఇప్పటికీ కంటిన్యూగా ఆర్డర్లు కొడుతూనే ఉన్నా. మళ్ళా రేపు కూడా ఇంకో ఆర్డర్ ఉంది. ఎందుకు ఈ వారం మొత్తం నాకు ఆర్డర్లతో నిండిపోయింది అనమాట, నాకే తెలియకుండా. ఆ తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకునేసరికి నాకైతే చుక్కలు కనిపించినాయి. ఎలా అంటే అసలు కాళ్ళు మొత్తం, అంటే బూట్లు ఉన్నాయి కదా, బూట్లలో మొత్తం వాటర్ మొత్తం నిండిపోయింది. బూట్లు వేసుకుంటే ఒక ప్రాబ్లము, వేసుకోకుంటే ఒక ప్రాబ్లం మామ. మీకు చూపిస్తాను నేను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది మన షాప్ కోసం పెట్టుకున్న చికెన్ అనమాట. షాప్కి కూడా చాలా క్వాలిటీగా పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి మామ నా కాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణం అయిపోయింది నా పరిస్థితి. అంటే 4-5 days కంటిన్యూ ఆర్డర్లు. మామూలుగా డైలీ షాపు కోసం జరిగేదైతే అది వేరు, అంత ఉండదు. ఈ ఆర్డర్లు ఏమంటే 1-2 గంటల్లోనే కోళ్ళన్నీ వేసేస్తుండాలి ఒకదానికొకటి. దానివల్ల ఏమంటే గలీజ్ వాటర్ కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ కాళ్ళకు చేతులకు ఎక్కువ వస్తాయి. మేము దాని పట్ల అయితే చాలా కేరింగ్గా ఉండాలి ప్రతి చికెన్ షాప్ వాళ్ళు కూడా. అండ్ ఏముంది మామ, మధ్యాహ్నం వరకు అలా ఇలా కొంచెం టైంపాస్ చేసి ఉన్న చికెన్ మొత్తం అయిపోగొట్టుకొని తర్వాత 4 కొళ్ళు కోసినాం అనుకోండి, అది వేరు. ఆ తర్వాత మనం కోసిన చికెనే మళ్ళీ మనం తినడానికి వెళ్ళాలి మామ. అదే ఫంక్షన్కి మన రిలేటివ్స్దే అది. అక్కడికి వచ్చాము. ఆ పిల్లోడు గుర్తున్నాడా, నాలో ఉన్న ఇంకొకడు షార్ట్ ఫిల్మ్ కెమెరామ్యాన్ వాడే. అలాగే అందులో చిన్న క్యారెక్టర్ కూడా ఉంది. ఇది మన చికెనే, మనమే తినాలి. కానీ లెగ్ పీస్లు మాత్రం లేవు మామ. అదొకటి కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. అంటే మనకు రాలేదు. చాలా మంది పెళ్ళిళ్ళకి వెళ్ళారంటే ఫస్ట్ పెళ్లి కొడుకుతో దిగాలని చాలా ఉత్సాహంతో వెళ్తారు మామ. కానీ మనకెందుకు మాత్రం ఆ అలవాట్లేదు. ఎప్పుడు ఏ పెళ్లికి వెళ్ళినా పెళ్లి కొడుకు సైడ్ అస్సలు వెళ్ళను. ఆ తర్వాత నేను నా పాప 1 week నుంచి చాలా టార్చర్ పెడుతుంది. అంటే ఐస్ క్రీమ్ కావాలని. నేనే కొంచెం ఆపుతున్నా ఎక్కువ తినకూడదు అని. ఇక్కడ మాత్రం ఛాన్స్ దొరికింది అనుకుంది, కానీ అక్కడ పోతే ఐస్ క్రీమ్ లేదు, ఖాళీ డబ్బా ఉంది మాత్రం. ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు లేడు, ఐస్ క్రీమ్లు కూడా లేవు. ఇంకా హ్యాపీ ఈరోజు కూడా ఐస్ క్రీమ్ తినిపించలేదు అనుకునేసరికి ఇంకా పాప వదలలేదనమాట. కావాల్సింది అని పట్టుబడుతుంది. ఇప్పటికే 1 week ఆపాము. నాకు కావాల్సిందే డాడీ అని మామూలుగా కాదు, కొంచెం అలిగింది కూడా. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. పాప అలిగితే ఏం చేస్తాం, బండి స్టార్ట్ చేసి అలా రోడ్డు మీదకి వెళ్ళి పాప వచ్చేసి కొంచెం అలా తిరిగి వెళ్దాం డాడీ అంటే సరే అనేసి మళ్ళీ హైవే పైకి వెళ్ళి, మామూలుగా హైవే అవసరం లేదు బాబాయ్, కాకపోతే హైవే వెళ్ళాము. కొంచెం అలా తిరిగినట్టుంటుంది. చూస్తున్నారు కదా, మా ఊర్లో మాత్రం ఈ ఎండలు మాత్రం విపరీతంగా ఉంది, మామూలుగా కాదు. పాపని తీసుకుపోకూడదు అనుకున్నా, కాకపోతే పాప చాలా రోజుల నుంచి ఎప్పుడు తీసుకొని పోలేదు బయట. అలా ఐస్ క్రీమ్లు తింటూ హైఫైలు కొట్టుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాము. పాప చూసారా ఎంత క్యూట్ గా నీట్ గా ఎలా తింటుందో ఖర్చు పెట్టుకొని. ఇదంతా బాగానే ఉంది మామ. సరే ఇంకా పాపతో ఫుల్ ఎంజాయ్ చేశాను కదా, ఇంకా ఇంటికి పోయి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళా రేపు కూడా ఇంకో ఆర్డర్ ఉంది. ఇలా కరెంటు పోయింది. వస్తదిలే ఎక్కడొస్తుంది మామ, అది నమ్మ జీవితం. నైట్ అయింది కానీ కరెంటు మాత్రం రాలేదు. ఏం లాభం, ఇంట్లో ఉన్నాగానే పడుకోలేదు. అలాగని రెస్ట్ తీసుకున్నామా అంటే అది లేదు. కరెంటు లేక ఇటు రెస్ట్ తీసుకోక పైన కనిపిస్తుందా ఈ రేకుల వేడికి దీనిలోనే ఉన్నా. బయటికి పోవడానికి ఓపిక లేదు. ఏం చేస్తాం, తప్పదు. అందుకే ఏం చేయలేదు. ఇప్పుడు చక్కగా ससुराल के घर को जाके मिगता वीडियो वहां एडिट करके अपलोड करते. तुम पूरा वीडियो देखो, लाइक करो, सब्सक्राइब करो, कामेंट करो. करंट वाले को मत छोड़ना బస్. నాకు ఎవడైనా శత్రువు ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి అది కరెంటు వాడు. మీకు కూడా వాడైనా శత్రువు? కామెంట్ చేయండి.